సార్ శ్రీకాంత్ గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పటివరకు చాలా వరకు కోర్టు రూమ్ డ్రామాస్ చాలా వచ్చాయి కదా, వాటితో కంపేర్ చేస్తే ఇందులో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి, అసలు ఏంటి సార్? అంటే ఈ అబ్జెక్షన్ మైలాడ్లో ఏంటంటే లాయర్లో వాదించడం వేరు, బట్ ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఇది చేయడం ఆ డిఫరెన్స్ ఉంటుంది. లాయర్ ఇన్వెస్టిగేషన్ లాగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ చేసి చేస్తూ ఉంటారు, చాలా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని కోర్టుకు అప్పచెప్పి అట్లా ఉంటుంది. బట్ ఇదేంటంటే లాయరే దాన్ని చేసి ఎలా ఆ కేసుని సాల్వ్ చేశాడు అనే పాయింట్ కొత్తగా అనిపించింది. నేను ఫస్ట్ టైం లాయర్గా అంటే నేను రాధాగోపాల్ అనే సినిమాలో లాయర్గా చేశాను. బట్ దాని తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల తర్వాత అనుకుంటా, మళ్ళీ ఈ టైప్ ఆఫ్ కోర్ట్ డ్రామా. ఇది డిఫరెంట్ కోర్ట్ డ్రామా, దట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్తుంది. ఇది ఏంటంటే చాలా సీరియస్, చాలా మంచి మెసేజ్ కూడా ఉంటుంది దీంట్లో. క్లైమాక్స్కి వచ్చేప్పటికి ఒక మంచి మెసేజ్, బ్యూటిఫుల్ మెసేజ్, అది అందరూ అప్రిషియేట్ చేస్తారు, నిజమే కదా అనే ఫీలింగ్లో ఉంటుంది. ఇది పరశురామ్ మా పాత్ర, పరశురామ్ ఆ క్యారెక్టర్ మీకు చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? అసలు క్యారెక్టర్ పైన ఎంత డిఫరెంట్గా అనిపించింది అంటే కొత్తగా ఉంటుంది. నేను ఎప్పుడు చేయలేదు కదా ఈ టైప్ ఆఫ్ ఇది ఇన్వెస్టిగేట్ చేసి ఒక లాయరు వాదించడం, డైలాగ్స్, ఆ సెక్షన్స్ తెలుసుకోవడం, ఇవన్నీ కూడా చాలా కొత్తగా అనిపించింది. చెప్పగానే అనుకున్నాను డెఫినెట్గా ఇది బాగుంటుంది, నాకు కరెక్ట్గా సూట్ అయ్యే క్యారెక్టర్ లాగా అనిపించింది. ఎందుకంటే తక్కువ చేసేది వెబ్ సిరీస్, అప్పుడప్పుడు చాలా ఇంపార్టెంట్ ఉంటే చేస్తాను, లేకపోతే వెబ్ సిరీస్ జోలికి వెళ్ళను నేను, ఎందుకు వచ్చిన గొడవలే అని. బట్ ఇప్పుడు నేను చేసిన చదరంగం కానివ్వండి, షూట్అవుట్ ఎట్ ఆలేరు అది కానివ్వండి, ఇది కానీ చాలా డిఫరెంట్ ఫీల్ వచ్చినాయి. కాబట్టి నాకు అనిపించింది ఇది చాలా బాగుంటుంది, క్యారెక్టర్ మనకు సూట్ అవుతుంది. నేను ఫస్ట్ గెటప్ గురించే భయపడ్డా, ఎలా వస్తుంది, కొంచెం బియర్డు, కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ లాగా ఉండాలి, ఎందుకంటే కంటిన్యూటీస్ ఉంటాయి, సినిమాలు ఉన్నాయి, అవి మిక్సెస్ ఎలా ఉంటుంది. లక్కీగా ఫాస్ట్గా టప్ ఒకే దీంట్లో కొట్టడం కూడా హెల్ప్ అయింది గెటప్కి. టైటిల్ అబ్జెక్షన్ మైలాడ్ కాకుండా నాకు అనిపించింది అంటే లాయర్ పరశురామ్ అయితే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్పీ పరశురామ్ చిరంజీవి గారు చేశారు, ఆ తర్వాత మీరు చిరంజీవి గారితో కూడా లాంచ్ చేయించడం జరిగింది. ఇటు నోటరీ పరశురామ్ అంటున్నారు, లాయర్ పరశురామ్ అయితే కొద్దిగా అభిప్రాయం, మీ అభిప్రాయం అది. చిరంజీవి గారు మన ఎప్పుడు కూడా వచ్చింది బయట, చిరంజీవి గారు మిమ్మల్ని అంటున్నారు ఎప్పుడు, శ్రీకాంత్ గారు చాలా అప్డేట్ అవుతుంటాడు. చేశారు, ఎందుకంటే చిరంజీవి గారు మొన్న వెళ్ళాం కదా, టైటిల్ చాలా బాగుంది, అబ్జెక్షన్ మైలాడ్ అని చాలా బాగుంది అన్నారు ఆయన. ఇంకా అదే అంటే ఇది పర్సనల్ ఇదని కాదు, ఇది పరశురామ్ అని పెట్టి ఆ పర్సనల్గా ఇదేంటంటే మొత్తం యూనివర్స్ టోటల్గా సిస్టమ్ మీద ఉంటుంది కాబట్టి అబ్జెక్షన్ మైలాడ్ అనేది. మీకు ఏది నచ్చింది సార్ ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత? ఇటు సినిమాలు, వెబ్ సిరీస్ ఇవన్నీ చేస్తున్నారు అంటే ఎప్పుడు సినిమా ఇప్పుడు సినిమాకి ఏమాత్రం తక్కువ కాదు వెబ్ సిరీస్. ఐ ఫీల్ నేను చూస్తున్నాను కాబట్టి. ఇప్పుడు చాలామంది హీరోస్ కూడా ఇప్పుడు వెబ్ సిరీస్ చేయడం, ఫస్ట్లో కొంచెం ఆలోచించేవాళ్ళు వెబ్ సిరీస్ ఏంటి, మనం ఏంటి అనేది. బట్ ఇప్పుడు సినిమా ఎంత ఉందో వెబ్ సిరీస్ కూడా అంతే ఖర్చు పెడుతున్నారు, అంతే క్వాలిటీతో తీస్తున్నారు, అంతే రెస్పెక్ట్గా వెళ్తాను. కాబట్టి నాకేం పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు, నాకు ఎంజాయ్ రెండు ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు నేను వెబ్ సిరీస్ కూడా. థ్యాంక్ యూ. జీలో ఇది మూడో సిరీస్ అన్నారు కదా, జీలో ఇది మూడో సిరీస్ కదా నీకు? మూడోది అంటే నాలుగోది కూడా అయిపోయింది, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, అది ప్రైమ్లో అవుతుంది. అది ఇప్పుడు ఇదేంటి సీజన్ 1తో ఎండ్ అయిద్దా, సెకండ్ సీజన్ ఉందా? ఏమో తెలియదు, అది జీవాళ్ళకి తెలుస్తుంది, నాకు తెలియదు. అది ఇప్పుడు నాకు ఇది వచ్చింది, ఇది చేసేసాం, దీని సిరీస్ ఉంటుందా లేదా అంటే దీనికి ముందు ఆలేరు ఇంతవరకు సెకండ్ సీజన్ లేదు కదా ఇంతవరకు, మళ్ళీ అనౌన్స్. అది ఫస్ట్ నుంచి సెకండ్ సీజన్ అనుకోలేదు, అది ఓన్లీ 1 సీజనే, ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అది. దాని లింకులు ఇప్పుడు దీనికి ఏంటంటే ఎక్కువ స్కోప్ వెళ్ళటానికి ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో డిఫరెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా, కోర్ట్ డ్రామాలు కానీ ఇవి కానీ, దీనికి అవకాశం ఉంటుంది. అంటే ఇంకొక కేసు పట్టుకుని దాన్ని సాల్వ్ ఎలా చేశాడు అనే దాని మీద ఒక డిఫరెంట్ వేలో ఇది సిరీస్ చేసుకోవచ్చు, అవకాశం ఉంటుంది. బట్ దానికి లేదు. ఇప్పుడు చదరంగం అని చేసాం, దానికి సెకండ్ పార్ట్ చేయడానికి లేదనమాట, దీనికి బాగా స్కోప్ ఉంటుంది. అంటే సబ్జెక్ట్ ఇది ఓన్లీ ఒక కేసుకు సంబంధించి టోటల్ సిరీస్? ఎస్, ఒక కేసుకు సంబంధించింది, ఎలా సాల్వ్ చేశాడు ఏంటి, అది ఏంటంటే మెసేజ్ ఓరియంటెడ్గా కూడా ఉంటుంది. ఫైనల్గా వచ్చేప్పటికే వాళ్ళు ఎలా దాన్ని చేశారు అని చెప్పేసి. రాజ్కుమార్, ఇది కంప్లీట్గా వితిన్ 1 monthలో స్ట్రీమింగ్ వస్తున్నారు కదా, మరి సినిమా ఎందుకు చేయలేకపోయావు నువ్వు? అర్జున్ సురవరం సేమ్ డైరెక్టర్ ఉన్నాడు, అది డిలే అయింది బాగా. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏమన్నా దీనికి ఏమన్నా?
డెఫినెట్గా ఎక్స్పీరియన్సెస్ అన్నీ హెల్ప్ అయ్యాయి ఇది చేయడానికి. సో అన్నీ అలాగ కుదిరాయి. అంటే ఇందాక నేను అన్నట్టుగా అన్నీ కూడా బేసిక్గా మనం ప్లాన్ చేసినా కానీ అంత డేట్స్ అవైలబిలిటీ ఉండాలి, లొకేషన్స్ ఉండాలి, అంటే సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. దీనికి అన్నీ అలా కుదిరాయి. కానీ ఒకటి ఏంటంటే మాకు అర్థమైంది, అలా ప్లానింగ్తో చేస్తే డెఫినెట్గా దిస్ కెన్ బి పుల్డ్ ఆఫ్. అది సినిమా అయినా చేయొచ్చు, వెబ్ సిరీస్ అయినా కానీ ప్లానింగ్ ఉంటే పర్ఫెక్ట్గా లిమిటెడ్ టైంలో చేయొచ్చు. అంటే క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా అనేది ఈజ్ అవర్ లెర్నింగ్. మధు స్వయంభూ చేస్తున్నాడు, బాగా రిలే అవుతుంది. నీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా మధుకి ఏమన్నా షేర్ చేస్తా? అస్సలు ఆయన చాలా సీనియర్ అండి. నేను అంటే ఐ జస్ట్ స్టార్టెడ్, సో నేను చేయట్లేదు. అంటే దాని స్పాన్ డిఫరెంట్ కదా, అంటే దాంట్లో చాలా డిఫరెంట్ ఉన్నాయి. దాని గురించి నేను ఇప్పుడు చెప్పలేను. కానీ ఆయన చాలా సీనియర్, బట్ ఎవ్రీ ప్రోడక్ట్ ఈజ్ డిఫరెంట్. సో నెక్స్ట్ చేయబోయే సినిమా ఈ ఎక్స్పీరియన్స్తో 100%. అంటే ఇది ఒక మా అందరికీ కూడా ఎంటైర్ టీమ్కి దిస్ ఇస్ అ హ్యూజ్ లెర్నింగ్ అండి. దిస్ ఇస్ అ హ్యూజ్ లెర్నింగ్, నో డౌట్ అబౌట్ దట్. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్ అండ్ ప్రెషియస్. రాజకుమార్ గారు, ఆల్ ది బెస్ట్ అందరికి. నిజంగా సమీరా ఉందా అండి, లేకపోతే అది 31st నైట్ చూస్తే మీకు తెలుస్తుంది. శ్రీకాంత్ గారు, అనన్య గారు. హాయ్. సో మీరు చాలా సినిమాలు రీమేక్ చేశారు, ఒక సిరీస్ రీమేక్ ఎలా అనిపిస్తుంది సార్? సినిమాలు అయితే చాలా రీమేక్స్ చేశారు కదా, ఇప్పుడు ఒక సిరీస్ రీమేక్ చేయడం అనేది ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అవును, ఇది మన తెలుగు ఫ్రెష్గా ఉంటుంది. అది రీమేక్ అయినా సరే మీరు చూస్తే లాట్ ఆఫ్ డిఫరెన్స్ చాలా, అంటే టెక్నికల్ దాంట్లో కానీ అన్ని రకాలుగా కూడా దానికి దీనికి చాలా డిఫరెంట్. అంటే ఇప్పుడు కూడా ఒక దాన్ని రీమేక్ చేయాలంటే దానికంటే బెటర్గా చేస్తేనే మనకి బాగుంటుంది. బట్ నేను చూశాను, అది చూసి డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ కూడా కావాలి కదా, ఒక మంచి సబ్జెక్ట్ ఉన్నప్పుడు బాగుంటుందని చెప్పేసి నేను చేయడం జరిగింది. అంటే మేజర్ చేంజెస్ ఏమి ఉండబోతున్నాయి సార్? అంటే బికాజ్ మీరు చూస్తే తెలిసిపోద్ది డెఫినెట్గా. మీరు అది చూసారా? ఇది చూడండి, తెలిసిపోద్ది మీకు. ఓకే. సో జయంత్ గారు, సో we have seen multiple platforms remaking their own content in different languages, but Zee వచ్చేటప్పటికి they never tried it కదా. Can you repeat, sir? We have seen many other OTT platforms, they have been trying to remake their own content in their platforms, like Hotstar చూసాము, ప్రైమ్ చూసాము. సో Zee ఇప్పుడు ఒక ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా దీనికి. Z5 ఓవరాల్ 7 లాంగ్వేజెస్ ఉన్నాయండి. బట్ ఏంటంటే రీమేక్ అనే ఐడియా తీసుకున్నా కూడా మేజర్గా ఈచ్ లాంగ్వేజ్కి తగ్గట్టుగా మనకి ఎక్కడ ఎలా వర్క్ ఉంటుంది దాన్ని మొత్తగా రీఫ్రెష్ చేసే చేస్తాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. మనం అక్కడి నుంచి ఐడియా లెవెల్ తీసుకున్నా కూడా ఇట్స్ అ కంప్లీట్ రీఫ్రెష్డ్ వర్షన్ ఆఫ్ తమిళ్ వర్షన్ అండి. ఇట్స్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ వైల్ యూ వాచింగ్. అండ్ స్టోరీ క్రెడిట్స్ కూడా Zee అనే వేశారు. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఇంటర్నల్ టీమ్స్ ఐడియా. సో ఓకే, బట్ షుడెంట్ ద రైటర్స్ గెట్ ద క్రెడిట్? The writers, of course, they will also have the credit and the screenplay writer and but like idea level it is of course from the Z kabatti we have put it that. Thank you. ఎస్ మ్యామ్. సో నేను చూశాను ఎపిసోడ్స్. శ్రీకాంత్ గారు పక్కన ఉన్నా కూడా అసలుకి మామూలుగా కాదు, సెక్షన్స్ అన్నీ టక్క 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 చెప్పేస్తూ ఉన్నారు. డైలాగ్స్ మొత్తం మ్యాక్సిమం ఆఫ్ మీరే కవర్ చేశారు నేను చూసినప్పుడు ఈ 2 ఎపిసోడ్స్లో. సో ముందే ఏమన్నా ప్రాక్టీస్ చేశారా, లేదు అంటే కనుక ఆన్ స్పాట్ చేశారా? అంటే ఆవిడ ఏకసంతాగ్రహి. లేదండి, ఎప్పుడన్నా మనం వైవా ఇచ్చేటప్పుడు ఇంపార్టెంట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి ఇష్టమైన ఫ్యాకల్టీ, మనం రెస్పెక్ట్ చేసే ఫ్యాకల్టీ ఎదురుగుంటే చాలా కష్టపడతాం కదా. అలా సార్ ముందు ఒక్కసారి కూడా రీటేక్ అవ్వకూడదు, ఏమీ రాకూడదు, ఇంప్రెస్ చేయాలి అన్న ఒపీనియన్తో నేను చాలా ఫాస్ట్గా నేర్చేసుకొని అలా చేశాను అంతే. బట్ మీరు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూశారు కాబట్టి అక్కడ నాకు ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి. బట్ ఒక్కసారి పరశురామ్ గారు కోర్ట్ రూమ్లోకి అడుగు పెట్టిన తర్వాత అక్కడ నేను సైలెంట్ అయిపోతా, వేద సైలెంట్ అయిపోద్ది. ఇట్స్ 1 man షో అక్కడ నుంచి. సో అంటే 30 Bets 21 తర్వాత మీకు తనకి చాలా నేమ్ వచ్చింది అది సిరీస్. సో దాని తర్వాత మళ్ళీ అంత హ్యూజ్ అప్లాజ్ వచ్చింది. దీని నుంచి వస్తుంది అంటారా? అప్పటి వరకు అంత హ్యూజ్ అయితే ఎంత ఏం రాదు. నాకైతే గట్టి నమ్మకం ఉందండి. బికాస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ అ కైండ్. దిస్ ఈజ్ అందులో ఒక సోల్ ఉండే 30 Bets 21 ఐ థింక్ అది కనెక్ట్ అయింది అందరికీ. అండ్ అలాంటి సోల్ మళ్ళీ దీంట్లో ఉంది, ఒక మీనింగ్ ఉంది, ఒక ఎమోషన్తోని పీపుల్ విల్ క్లోజ్ ద సిరీస్. సో ఐ హ్యావ్ హై ఎక్స్పెక్టేషన్స్. ముఖేష్ ఋషి గారు, ముఖేష్ తెలుగు వచ్చు కదండి, అర్థం అవుతుందని తెలుగు? आप तेलुगु, मैं पंजाबी. कुछ मैनेज करेंगे.
ఐ థింక్ మీరు ఇదే మీ ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్. Yes, first one. Yes. This is first one. లాయర్ క్యారెక్టర్ కూడా ఇందాక చెప్పారు కదా. That's also first one. ఎలా దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు? నెక్స్ట్ ఈ మధ్య ఎందుకు సినిమాలు ఎక్కువ కనిపించట్లేదు? మీరు ఈ మధ్య తెలుగు సినిమాలు ఎక్కువ కనిపించట్లేదు. Oh, this is a good thing. You say it loudly. So message is gone. I think in your question, my answer is there. I'm ready like a soldier. Anytime you call me, I'm there. Any which way you want me, I'm there. I love this industry because they gave me a lot of love and respect. So whatever they say, I'm ready to do it. మీరు ప్రతినాయకుడిగా చాలా అద్భుతమైన పాత్రలు పోషించారు. Yes, I did in the beginning. Yes, I'm very happy that I did. అయితే those. మీకు అంత ఆదరణ రావడానికి కారణం మీకు ఇచ్చిన డబ్బింగ్ వాయిస్, రవిశంకర్ గారు ఇచ్చిన డబ్బింగ్. ఎప్పుడైనా ఆయన కలిసి ఇంతలా నాకు ఇంత సక్సెస్ వచ్చిందని చెప్పి ఆయనకి ఏమైనా థ్యాంక్స్ చెప్పడం కానీ ఏమైనా? I think who's the actor brothers also? Sai Saab has done a lot of dubbing for me in the early stage. I met him a couple of times. I'm so happy that people like the voice also. I think that's a totally love, I'm telling you. On me, somebody else's wife, they accept that because every day they see cinema, their own actors speaking their own language. But in our case, I can only say it's a total respect for the cinema that you like the actor for coming from other state and doing those roles. I'm so happy for that. మిమ్మల్ని ఇప్పుడు క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే జలసాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఓ రిపోర్టర్ అడుగుతాడు అనమాట, నేను అంత భయంకరమైన విలన్ అయితే నువ్వు క్వశ్చన్ అడిగి బయటకు వెళ్ళేటోడు అని చెప్పి. I think Jalsa was very, very good experience, I'm telling you. I think they all know that dialogue. Okay. Later. You want me to speak? No. I'll sleep. All the best. I want to thank Chiranjeevi Garu, who came for the trailer release. I love him very much. Thank you so much, him. He's a wonderful human being also. We did 2-3 films together. Thank you, Chiranjeevi Saab, coming and releasing our trailer. And I'm sure you'll be proud when you'll see this full series. God bless him. Samir Garu. And one more thing I want to see. I just saw the day Pawan Kalyan Saab not well. He was in the... Recently he's gone surgery. He's a hospital. So my good wishes for him also. So when I saw him in those hospital dress, I was not, I didn't like it. Pawanji, come back. We need the tiger of Telugu. Samir Garu. సార్ ఈ మధ్యలో అన్నీ మళ్ళీ కాప్ రోల్స్లోనే కనిపిస్తున్నారు. అంటే విక్రమాన్ డ్యూటీలో సిఓపిఏ కదా మీరు చెప్పేది. చెప్పండి సార్. మళ్ళీ అంటే ఇందులో కూడా మళ్ళీ పోలీస్ క్యారెక్టరే చేస్తున్నారు కదా, అంటే కంప్లీట్గా అవే వస్తున్నాయా లేకపోతే మీరు అలా పిక్ చేసుకుంటున్నారా? లేదు, నాకు వచ్చినవి బాగుంటే నేను సేమ్ కాప్ రోల్ అయినా సరే నాకు చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. అది బాగుంటాయి. బట్ దీనిలో ఏంటంటే డైరెక్టర్ గారు నా చేతి చేయించిన విధానం టోటల్గా డిఫరెంట్గా ఉంది. నేను వాట్ ఐ ప్లేడ్ ఇన్ దిస్ పర్టికులర్ సిరీస్, ఇది కొంచెం నెగటివ్ షేడ్ ఉంటుంది. బట్ యుల్ సీ, మీరు చూస్తారు కదా. బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ డూయింగ్ ఇట్. శ్రీకాంత్ గారు సార్, ఇప్పటివరకు ZEE5లో 3 చేశారన్నారు కదా, అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా మంచి స్క్రిప్ట్ వస్తే యాక్సెప్ట్ చేస్తారా సార్? సార్ మళ్ళీ మిమ్మల్ని హీరోగా చూడాలనుకుంటున్నాము స్క్రీన్ మీద. మనం చూశారుగా, బిగ్ స్క్రీన్ సార్. బిగ్ స్క్రీన్లోనే మిస్టర్ మిడిల్ క్లాస్ చూశారు కదా. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి చూడబోతారు. వస్తున్నాయి అప్పుడప్పుడు అన్నీ మిక్స్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. శ్రీకాంత్ గారు, మీరు రాధాగోపాలం చేసినప్పుడు కూడా లాయర్ క్యారెక్టర్, తర్వాత సరైనోడ్లో కూడా చేశారు అండ్ ఇప్పుడు చేస్తున్నారు. సో లాస్ గురించి మీరు ఏమైనా ఎప్పుడైనా చదువుతుంటారంటే ఈ సెక్షన్స్ ఇవన్నీ చెప్పేటప్పుడు, డైలాగ్స్ చెప్పేటప్పుడు? అస్సలు నాలెడ్జ్ లేదు. దీంట్లోనే కొంచెం సెక్షన్స్ ఏంటి, 309 ఏంటి, 306 డైలాగుల్లో ఉంటాయి చూడు,
ఓహో ఈ అయ్యా అన్నట్టే తప్పితే ఇంకేమీ మాకేం తెలియదు. వాళ్ళు ఏం రాశారో అది చెప్పడమే. ఏమన్నా ఫాల్ట్ అయినా కూడా నా ఫాల్ట్ కాదు, వాళ్ళ ఫాల్ట్ అది. ఏమన్నా తప్పు జరిగితే అది నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏ డైలాగ్ ఇస్తే ఆ డైలాగ్ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అంతే తప్పితే. ఎందుకంటే దట్ ఈస్ హ్యూజ్ సబ్జెక్ట్స్, అవన్నీ మనకి అంత లేదు. సమీర్ గారు, అంటే మీరున్నప్పుడు సెట్లో ఇలాంటివి కొంచెం సీరియస్ డ్రామాస్ చేయడం కొంచెం కష్టం అని చెప్తారు, నిజమేనా? అంటే మీరు కొంచెం చాలా ఫన్నీగా చాలా చేస్తుంటారు కదా. ఐ అగ్రీ అండి, ఐ అగ్రీ. సచ్ అ ఫన్ పర్సన్. మీ వల్ల అస్సలు కూడా అలా షూట్ ఒక అనిపించరు. 2 days డిలే అయిందని కూడా బయట ఇందాక అక్కడ వచ్చినప్పుడు చెప్పారు, నిజమేనా? నా వల్ల డిలే అవ్వదండి, నా వల్ల స్పీడప్ అవుతుంది. ఇంకోటి చెప్పాలంటే అలా ఉంటేనే పొద్దున వరకు చేయగలం, లేకపోతే డల్గా కూర్చుంటే చేయలేం. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వెరీ జోవియల్ పర్సన్స్ ఇక్కడ ఈయన సూర్య గారు, వీళ్ళిద్దరు చాలు. రియలీ దే మేడ్ అస్ ఆల్ డూ. శ్రీకాంత్ గారు, నేనైతే నా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, నేను వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే అదే స్టూడియోలో నాకు వేరే షూటింగ్కి వచ్చాను. పొద్దున వస్తే ఇంకా అక్కడే ఉన్నారు, ఇంకా జరుగుతుంది. నేను నైట్ చేసి వెళ్ళిపోయాను ఆల్రెడీ, మార్నింగ్ ఇంకా జరుగుతుంది. మధ్యాహ్నం 11:30కి ప్యాకప్ అయింది. ఇంకొక సో ఎవ్రీ టైం ఏంటంటే జోవియల్గా ఉంటేనే చేయగలం పని, అందరం సరదాగా చేస్తేనే అనని. శ్రీకాంత్ గారితో వర్కింగ్ మీకు ఎలా ఉంటుంది సమీర్ గారు పర్సనల్లీ? నేనే అడుగుతాను, మీకు ఎలా ఉంటుంది శ్రీకాంత్ గారితో వర్కింగ్ పర్సనల్లీ? అంటే హ్యాపీ, బ్రదర్తో చేస్తే ఇంకేంటి, అంతకన్నా ఇంకేం కావాలి. చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు శ్రీకాంత్ గారు చిరంజీవి గారితో చేస్తే ఆయనకి ఎలా ఉంటుందో నాకు శ్రీకాంత్ గారితో చేస్తే అలా ఉంటుంది. శ్రీకాంత్ నిజంగానే శ్రీరామ్ రాజ్యంలో మీ ఇద్దరు బ్రదర్స్ అనుకుంటా, ఐ థింక్. అవును, కరెక్ట్. అండ్ ఇందాక మీరు చెప్పిన ఈ సరైనోడు కూడా ఆయన ఇంట్రడక్షన్ నేనే చెప్తాను. ఈ కేసు వాదించడానికి ఎవరు లేరా అంటే ఒక్కడున్నాడమ్మా, పడగొట్టాలన్నా ఢీ కొట్టాలన్నా వాడే. థ్యాంక్ యూ. శ్రీకాంత్, అబ్జెక్షన్ మై లార్డ్ నోటరీ పరశురామ్ అన్నారు. నోటరీ పరశురామ్ ఇన్వెస్టిగేషన్ పరశురామ్గా మారడానికి ఏంటి రీజన్? అదే దాంట్లో ఉన్న గొప్పతనం అదే. ఫస్ట్ లాయర్ నుంచి నోటరీ పరశురామ్ ఎలా అయ్యాడు, తర్వాత మళ్ళీ అది ఎలా దాన్ని ఓవర్కమ్ చేశాడు, దాన్ని ఎలా చేసుకున్నాడు ఒక ఛాలెంజ్గా తీసుకొని. ఎందుకంటే దీంట్లో ఫ్యామిలీ ఇది కూడా ఉంటుంది, టచ్ ఉంటుంది. ఫ్యామిలీలో పిల్లలు ఫాదర్ని ఇది చేయకపోవడం, అతను కూడా ఫెయిల్యూర్స్ లాయర్ లాగా చూడడం, ఈ సమాజం అంతా ఫెయిల్యూర్ లాయర్ లాగా చూడడం, ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు. లాయరే, తర్వాత నోటరీ పరశురామ్ అయ్యాడు. వద్దురా బాబు, ఈ లాయర్ జాబులు మనకు వద్దు, మనం పనికిరాం అనుకుని. సబ్జెక్ట్ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఎంజాయ్ చేశాను. చిరంజీవి గారు వకీల్ సాబ్ గుర్తొచ్చిందన్నారు ఈ ట్రైలర్ చూసి. సో దాని మీద నీ కామెంట్? డెఫినెట్గా ఇప్పుడు ఒక్కొక్క చూస్తే ఒక్కొక్కటి కనెక్ట్ అవుతాం కదా. కోడ్ డ్రామా కాబట్టి ఆయనకి వకీల్ సాబ్ గుర్తొచ్చింది. డెఫినెట్గా కోడ్ డ్రామాలు ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్గా వెళ్తే కానీ చాలా బాగుంటాయి. దాన్ని ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. సడన్గా ఇది చెప్పినప్పుడు ఆయన అన్నారు, నాకు ఇది నిజంగా చూస్తండి ఈ ట్రైలరు అని చెప్పి నాకు వకీల్ సాబ్ గుర్తొచ్చింది అని చెప్పేసి ఆయన అన్నారు. ట్రైలర్ చూశారు ఆయన, ట్రైలర్ చూశారు. శ్రీకాంత్ గారు సార్, ఇప్పుడు మీ కెరియర్లో చాలా న్యూమరస్ రోల్స్ చేస్తారు, చాలా డిఫరెంట్ రోల్స్ చేశారు. కానీ లాయర్గా మాత్రం ఇది సెకండ్ థర్డ్ మూవీ, అది మెయిన్ వెబ్ సిరీస్లో. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇదే నాకు తెలిసి. అంతకుముందు రాధాగోపాలం చేసిన దానికి కొన్ని ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్తూ ఉంటుంది. అది సరైన వాళ్ళు లాయర్ నేనైనా మా లాయర్ అంతా బన్నీనే, మనం కాదు. అది ఊరు జస్ట్ పేరుకి లాయర్. బట్ ఇదేంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఫుల్ లెంత్ క్యారెక్టర్ లాయర్గా చేయడం అంటారు, ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. అబ్జెక్షన్ మై లార్డ్ ఈజ్ వెరీ ఇంట్రెస్ట్ డ్రామాగా ఉంది. అండ్ 2 episodes చూసాం కదా. చూసినప్పుడు ఓటీటీలో కొన్ని వచ్చాయి మూవీ, దీన్ని కంప్లీట్ చేసుకుంటే ఇది మోర్ దెన్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. వెబ్ ఫిలిం టైప్లో ఉంది, ఆ క్వాలిటీ అలా కనిపించింది. సో జనగణమన, సో ఆ టైప్లో గుడ్ కనిపించింది మాకు. అంటే ఒక స్టాండర్డ్స్ క్రియేట్ చేశారు ఆ మూవీస్. సో ఆడియన్స్కి ఎట్లా తీసుకెళ్ళాలి ఈ మూవీ, దీనికి ఏం చెప్తారు ఆడియన్స్ గురించి? ఇది రేపు వాళ్ళు చూడాలంటే ఏవో ఎక్స్పెక్ట్ చేయాలి దీని నుంచి? ఒకటండి, ఫస్ట్ ఆడియన్స్కి ఇది చూడాలని ఇంట్రెస్ట్ కలగాలి. ఆ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వన్స్ ఎపిసోడ్ స్టార్ట్ అయితే
ఫినిషింగ్ వరకు డెఫినెట్గా 100% చూస్తాను నమ్మకం ఉంటుంది. ఎందుకంటే అది ఇంట్రెస్ట్ వెళ్తూ ఉంటుంది కాబట్టి. వెబ్ సిరీస్ అంతా అంతే కదా, మనం ఫస్ట్ ఎపిసోడ్ చూసామంటే ఇంట్రెస్ట్ ఉందంటే ఆటోమేటిక్గా ఫైనల్ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ అబ్జెక్షన్ మైలాడ్ కూడా అంతే, బోరింగ్ కొట్టదు, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏం జరుగుతుంది, ఎవరు స్నేహ, ఈ అమ్మాయి సమీర్ ఎవరు, ఈ సస్పెన్స్ వెళ్తూ ఉంటుంది, అసలు ఉందా లేదా, ఈ సస్పెన్స్తో ఎలా చేశాడు అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నేను అనేది ఏంటంటే వెబ్ సిరీస్ అనేది ఏదైనా సరే ఇది ఉంది, ఈ ప్లాట్ఫామ్లో ఉంది, G5లో ఉంది అనేది ఆడియన్స్కి తెలియాలి. ఇదివరకు కొన్ని ఇప్పుడు పబ్లిసిటీ చేస్తారు కాబట్టి, ఇదివరకు అసలు పబ్లిసిటీ కూడా ఉండేది కాదు. అయినా కూడా ఇప్పుడు అందరూ ఇటువంటి ప్లాట్ఫామ్స్లో ఏం వస్తున్నాయని చెక్ చేస్తున్నారు, ఈ వారం ఏం రిలీజ్ అవుతుంది, ఏం రిలీజ్ అవుతుంది అనేది. అది ఎక్కువ ఆడియన్స్లోకి ఈ మధ్య బాగా అలవాటు పడిపోయారు. కోర్ట్ డ్రామాస్ అనేవి సొసైటీకి చాలా రిప్రజెంటేటివ్గా ఉంటాయి. అంటే జరిగే సంఘటనలు మనం చూపిస్తాం అక్కడ, అంటే ఫీల్ అవుతారు ఆడియన్స్. సో కనెక్ట్ అవ్వడానికి పాయింట్, మీకు పర్సనల్గా ఏదైనా పాయింట్ కనెక్ట్ అయింది దీంట్లో వెబ్ సిరీస్లో? అదే అండి, ఆ ఇన్వెస్టిగేషన్ పాయింటే లాస్ట్లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. అంటే అది చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, బట్ అది ఆ మెసేజ్ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ డైలాగ్స్ కానీ వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళ గురించి ఆలోచించారేంటి అని టైప్ ఆఫ్ జడ్జిమెంట్ ఒకటి ఉంటుంది, ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఉంటుంది అనమాట. ఆ జడ్జిమెంట్, ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక అమ్మలతో పోల్చుకొని ఒక వేష్యని ఆ టైప్ ఆఫ్ ఒక ఉంటాయి. అది నేను కూడా లీకేజ్ అన్నయ్యలాగా నేను కూడా లీక్లు ఎక్కువ చేసేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు కొంచెం కంట్రోల్ చేస్తూ ఉన్నాను నన్ను. సో అది అంటే ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది, మీరు చూస్తే తెలుస్తుంది. ఫినిషింగ్ కొత్తగా ఉంది, అది ఇంట్రెస్ట్. డైరెక్టర్ గారు, సో అంటే ఇప్పుడు జీ తెలుగు వాళ్ళు మీకు ఒక టైం లైన్ ఇచ్చారు, G5 వాళ్ళు. సో ఇంత టైం లైన్లో ఇంత క్వాలిటీ మేకింగ్ ఎలా చేస్తారు, అంత ప్రెజర్ బర్డెన్ ఎలా తీసుకున్నారు మేకింగ్ స్టైల్లో? టీమ్ వర్క్ అంతే, టీమ్ వర్క్. వితౌట్ ఎవ్రీ వన్ సపోర్ట్ అది పాసిబుల్ లేదండి. ఆర్టిస్ట్ సపోర్ట్, టెక్నీషియన్స్ అందరూ సపోర్ట్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు. దట్స్ వై ఇట్ మేక్ పాసిబుల్. సో అంటే కోర్ట్ డ్రామాస్ చాలామందికి ఇప్పుడు ఓటీటీస్లో అవైలబుల్గా ఉంటాయి. అన్ని ఓటీటీస్లో కన్నా ఈ వెబ్ సిరీస్ ఎందుకు చూడాలి వాళ్ళ ఆడియన్స్కి? ఇట్స్ వెరీ ఆథెంటిక్, క్లోజ్ టు రియాలిటీ. ఇఫ్ యూ కెన్ సీ దిస్ వెబ్ సిరీస్, ద లాయర్స్ ఎలా ఉన్నారో హైకోర్టులో, ద సేమ్ వీ ఫాలోడ్ ఇట్. ఎవ్రీ సెక్షన్ ఇట్స్ వెరీ క్లోజ్ టు ద రియాలిటీ. అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా యాక్షన్ అలా లేదు. సో రియాలిటీగా వెన్ యూ గో అండ్ మీట్ సంబడి, వీ గాట్ ద ఇన్ఫర్మేషన్. అక్కడ ఒక పాయింట్ దొరికింది, అక్కడ వేరే ప్లేస్ దే వెంట్. ఆథెంటిసిటీ, దట్ వెరీ క్లోజ్ టు రియాలిటీ, వీ ట్రై టు మేక్ ఇట్. డెఫినెట్లీ ఆడియన్స్ విల్ లైక్ దిస్. సో వీ డోంట్ వాంట్ టు వాక్ హియర్ అండ్ దేర్ అండ్ డూ సంథింగ్ అండ్ దట్ ఈస్ నాట్ రియల్. సో దట్ రియాలిటీ, వీ స్టిక్ టు ద రియాలిటీ. అది డెఫినెట్గా ఆడియన్స్కి విల్ బీ వెరీ డిఫరెంట్ అండ్ న్యూ టు ఆడియన్స్. అండ్ సి ఏదైనా యూ నో ఎవ్రీథింగ్. సి దట్ 1 point 1 line, how we are treating the screenplay, that is very important. అది 100% ఎంగేజింగ్గా ఉంటుంది. సి వెన్ ఎవర్ యూ థాట్ ఇప్పుడు ఇదే ఉంటుంది అలా ఉంటే అది చేంజ్ అవుతుంది స్క్రీన్ ప్లేలో. ఇదానా అది చేంజ్ అవ్వం. సో ఎవ్రీ ఎపిసోడ్ యూ విల్ గెట్ న్యూ ఇన్ఫర్మేషన్, ఇట్ విల్ చేంజ్, ఇట్ విల్ గైడ్ యూ, ఇట్ విల్ టేక్ యూ నెక్స్ట్ లెవెల్. సో 6th 7th ఎపిసోడ్ వరకు యూ విల్ కీప్ గెస్సింగ్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్, హూ ఇస్ దట్, ఎవ్రీథింగ్ యూ కీప్ గెస్సింగ్. Every film, every web series has potential. This is like that. Okay, you are so many numerous roles in your career. I mean, you are a versatile actor. For so many popular roles in Telugu films. So, could you tell us about your potential arc in your character? This one? This one. Yeah, this is very special. When I heard, I never did a full-fledged lawyer before. So, actor maybe need one spark to understand this is something different for me. Now the good thing is happening. There was a time when there was a small films, big films, and this film, that films. Now all platforms are same. They're giving you challenges also. Now if I see this is Zee Telugu is not that platform which I'm doing, no, it's wrong. This OTT platform doing so good job. They have given us such a wonderful stories, wonderful actors in all the languages. So when this Santosh Garu told me the line, I said, okay, sir, thank you very much. I'm ready to do this. But I accepted the challenge also. But this, we have to. This is nothing, it's not special that why I'm taking it as a challenge. Because I know some weaknesses. My weakness is there. My language weakness is there. But I have to accept the fact. People are with me.
but even then I have to pay back. I have to give back so that they enjoy. They feel I'm in the character. Maybe then voice is coming, but at least they should feel I'm there for them, for the story. So this challenge, I think this challenge is enough for any actor. So I really enjoyed working. శ్రీకాంత్ గారు లాస్ట్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. రీసెంట్గానే మిస్టర్ మిడిల్ క్లాస్తో మంచి సక్సెస్తో ఉన్నారు. నేను అంటే కోర్ట్ డ్రామా సినిమాలు చూశాను నేను, వకీల్ సాబ్ తర్వాత జై భీమ్ సినిమా తర్వాత ఇప్పుడు మీ సిరీస్ చూశాను నేను. మీ యాక్టింగ్ చూసి చాలా ఆశ్చర్యపోయాను నేనైతే. థ్యాంక్ యూ అండి. అంటే మీరు తీసుకునే పాత్రలు కానీ, మీరు తీసుకునే కొన్ని సిచ్యువేషన్స్ కానీ, లేదా మీరు తీసుకునే హార్డ్ వర్క్ కానీ, మీరు అప్డేట్ అవ్వడం కానీ చూసి చిరంజీవి గారే ఆ ట్రైలర్ చూసి ఆశ్చర్యపోయారంట, మిమ్మల్ని బాగా మెచ్చుకున్నారంట. చాలా హ్యాపీ, ఎందుకంటే ఆయన మెచ్చుకోవడం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఆయన. ఎవరు నన్ననే కాదు, చాలా మంది ఆర్టిస్టులని ఏమాత్రం కొంచెం బాగా చేసిన అప్రిషియేట్ చేయడం, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా అప్డేట్ అవ్వాలి అని చెప్పడం చాలా ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. నాకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక్కోసారి ఆయన దగ్గరే మాట్లాడుతూ ఉంటాం, ఆయన సజెషన్స్ ఇస్తూ ఉంటారు, సజెషన్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ కష్టపడేది కూడా ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకుంది. ఆయన ఎంత కష్టపడతారో మనకు తెలుసు. డే అండ్ నైట్స్ అది కూడా చెప్పాను ఆ రోజు. సరే మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అవుతున్నాం. డే అండ్ నైట్లు మీరు ఇంకా మేమే అప్పుడు 9 o'clock అయిపోద్దులే, అన్నయ్య ఉండరులే అనుకున్న రోజుల్లో మీరు 1 గంట 2 గంటల వరకు చేసుకుంటూ వెళ్ళిపోయారు. అదేంటంటే ఎప్పుడు కూడా సీన్ మధ్యలో ఆఫ్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ డే అదే మూడ్ ఉంటుందో లేదో మనకు తెలియదు. అందుకని ఒక సీన్ అనుకున్న తర్వాత ఎంత లేట్ అయినా సరే ఫినిష్ అవుతుంది. ఆ టైప్ ఆఫ్ అన్నీ మేము చూసి నేర్చుకుని మొన్న జరిగింది కూడా అదే. ఆ సీన్ మధ్యలో ఆఫ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలంటే ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ మూడ్లోకి మళ్ళీ వెళ్ళగలమో లేదో తెలియదు. కాబట్టి అందుకే ఏంటంటే ఫినిష్ చేయాలండి. అది ఆ ఇన్స్పిరేషన్ అంతా అన్నయ్య. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. అబ్జెక్షన్ మై లార్డ్. లాస్ట్ వన్ క్వశ్చన్ ప్లీజ్. శ్రీకాంత్ అన్న, ఎవరది? శ్రీకాంత్ అన్న ఇక్కడ నేను మీకు చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ. అంటే ఇది చూసినప్పుడు మీరు చాలా బెస్ట్, చాలా ఇంటెలిజెంట్, ఒక మంచి అంటే అన్ని సెక్షన్ల మీద కామన్ ఆడియన్ గా అడుగుతున్నారు మా వాళ్ళు. అంటే మహేష్ అన్న ఫైనల్ ఇయర్ కాలేజ్, మల్లారెడ్డి కాలేజ్. ఓకే. సో అంటే మీకు అన్ని సెక్షన్ల మీద ఒక మంచి పట్టుందని చెప్పి మీ జూనియర్ చెప్తే అర్థమైంది. అంటే ఏమీ అంటే ఆపుకోలేక ఒకటి అడుగుతున్నా, ఏబిఎస్ కార్పస్ అంటే ఏంటన్నా? ఏబిఎస్ కార్పస్. ఏబిఎస్ కార్పస్. ఏబిఎస్ కార్పస్. ఏ డైరెక్టర్ சொல்லுங்கப்பா நீங்கள் ஏபிஎஸ் கார்பரேஷன் என்ன ராஜ்குமார் గారు చెప్తారా? ఫైండింగ్ ద మిస్సింగ్ పర్సన్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. If you want anybody to find, you can apply. థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ క్వశ్చన్. అబ్జెక్షన్ మై లార్డ్ ఒక థ్రిల్లింగ్ అండ్ ఇంటెన్స్ వెబ్ సిరీస్ అని మనం చూసిన 2 ఎపిసోడ్స్కి అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందని మనం అందరం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం. కానీ మనం July 31st కోసం వెయిట్ చేయాల్సిందే. అబ్జెక్షన్ మై లార్డ్ స్ట్రీమింగ్ ఓన్లీ ఆన్ ZEE5 ఫ్రమ్ July 31st. థ్యాంక్ యూ.